ఇక ఇంటర్నేషనల్ అప్డేట్ చూస్తే అమెరికా పాకిస్తాన్ వాణిజ్య ఒప్పందం అంతా డొల్లేనా? పాకిస్తాన్ను అమెరికా గుడ్డిగా నమ్ముతుందా? మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తున్న స్పెషల్ ఇన్ఫో ఇప్పుడు చూద్దాం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. భారత్ను మిత్ర దేశం అంటూనే భారత్కు శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. భారత్పై సుంకాల భారం వేశారు. పాకిస్తాన్లో ఉన్న అపార చమురు నిక్షేపాలను అమెరికా వెలికి తీస్తుందంటూ ప్రకటించారు ట్రంప్. అమెరికా పాక్ సంబంధాల్లో మేలు మలుపు ఒప్పందంగా ఇది చెప్తున్నారు. ఇక్కడే ట్రంప్ దూరదృష్టి సామర్థ్యంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ నమ్మదగిన దేశం కాదని స్వయంగా ఇస్లామిక్ దేశాలు చెబుతున్నా ఆ ఇస్లామిక్ దేశాలకు మిత్రుడైన ట్రంప్ మాత్రం ఆ హితోక్తులను చెవికి ఎక్కించుకోలేదు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ను వైట్ హౌస్ కు పిలిపించుకొని కడుపు నిండా భోజనం పెట్టి తాగినంత మందు పోసి డీల్ కు అంకురార్పణ చేశారు ట్రంప్. తాజాగా వైట్ హౌస్ లో జూలై 30న పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్, అమెరికా వాణిజ్య మంత్రి హార్వర్డ్ ల్యూటనిక్, అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జైమిసన్ గ్రీర్ ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ లోని చమురు నిక్షేపాలను అమెరికా సాయంతో వెలికి తీస్తారు. ఈ ఒప్పందంలో అనేక లొసుగులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ తన అవసరాల కోసం దాదాపు 85% చమురును దిగుమతి చేసుకుంటోంది. కేవలం 15% తన దేశంలో చమురును వెలికి తీస్తోంది. ఈ గణాంకాలు కళ్ల ముందు కనిపిస్తున్న వాణిజ్య సంస్థల సర్వేలు వాస్తవ పరిస్థితులను వెల్లడిస్తున్న ట్రంప్ గందరగోళంలో నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక రోజు భారత్ కు పాకిస్తాన్ చమురు అమ్ముతుందన్న ట్రంప్ ప్రకటనను చూసి నవ్వుకునేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజా ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన ఒక కంపెనీ పాకిస్తాన్ లోని చమురును వెలికి తీస్తోంది. అయితే ఆ కంపెనీ ఏంటన్నది ఇంకా బయటికి చెప్పలేదు. పాకిస్తాన్ కు చెందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ లో చమురు నిక్షేపాలు బలూచిస్తాన్, సింధ్, పంజాబ్ అట్లాగే ఖైబర్ పఖ్తూన్లో ఉన్నాయి. వీటిల్లో సింధులోనే అత్యధికంగా చమురు, సహజ వాయువులు ఎక్కువగా ఉన్నాయి. 247 వరకు బావులున్నాయి. పంజాబ్ లో 33 ఉన్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 15, బలూచిస్తాన్ లో 4 బావులున్నాయి. ఇదే పాకిస్తాన్ చమురు నిక్షేపాలున్న జాబితాలో 52వ స్థానంలో ఉంది. అమెరికాకు చెందిన ఇంధన ఏజెన్సీ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ EIA వరల్డ్ మీటర్ నివేదికల ప్రకారం 2016 వరకు పాకిస్తాన్ దగ్గర 35.35 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు నిల్వలే ఉన్నాయి. ఒక బ్యారెల్లో 159 లీటర్ల చమురు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పాకిస్తాన్ లోని చమురు నిక్షేపాలు 0.021% మాత్రమే. ఇది చాలా అంటే చాలా తక్కువ. పాకిస్తాన్ పెట్రోలియం ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ నివేదిక ప్రకారం 2024 డిసెంబర్ నాటికి పాకిస్తాన్ లో 238 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలున్నాయి. పాకిస్తాన్ లో ప్రతిరోజు చమురు వినియోగం 5.56 లక్షల బ్యారెళ్లుగా ఉంటే అదే సమయంలో రోజు పాకిస్తాన్ వెలికి తీస్తున్న చమురు 60,000 బ్యారెళ్లే. ప్రస్తుతం పాకిస్తాన్ తన చమురు దిగుమతుల్ని ఆపివేస్తే తన దగ్గరున్న నిక్షేపాలతో 2 ఏళ్లు మాత్రమే మనుగడ సాధించగలదు. ఆ తర్వాత ఏంటన్నది ప్రశ్నే. పాకిస్తాన్ ఎనర్జీ విశ్లేషకుల అంచనా ప్రకారం పాకిస్తాన్ రోజుకు 10 నుంచి 15% మాత్రమే చమురును వెలికి తీస్తోంది. మిగతా 85% చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. గతంలో చాలా సార్లు పాకిస్తాన్ తమ దగ్గర భారీగా చమురు నిక్షేపాలున్నాయని ప్రకటించింది. 2019లో నాటి తాత్కాలిక ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరాచీ సముద్ర తీరంలో ఆసియాలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్నాయని చెప్పుకొచ్చారు. అమెరికా కంపెనీ యాక్షన్ మెబిల్, ENI అట్లాగే OGDCL, పాకిస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ కలిసి కరాచీ సముద్ర తీర ప్రాంతంలో 5,500 మీటర్ల లోతు వరకు తవ్వి చూశాయి. కానీ చమురు జాడ దొరకలేదు. 2024 సెప్టెంబర్లో వచ్చిన ఒక సర్వే నివేదిక ప్రకారం పాకిస్తాన్ సముద్ర తీరంలో ప్రపంచంలోనే 4 అతి పెద్ద చమురు నిక్షేపాలున్నాయని చెప్పింది. ఇది దాదాపు 6 నుంచి 8 ట్రిలియన్ డాలర్ల విలువైన చమురుగా ప్రకటించింది. చివరకు పాకిస్తాన్ కు చెందిన OGRA కూడా తమ సముద్ర తీరంలో 235 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్, చమురు ఉండొచ్చని అంచనా వేసింది. కానీ అది నిర్ధారణ కాలేదు. అయితే IA రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ లో మొత్తం 900 కోట్ల బ్యారెళ్ల పెట్రోలియం నిక్షేపాలుండొచ్చని చెబుతూనే వెలికి తీసే పనులు మొదలైతే కానీ ఒక నిర్ధారణకు రాలేమని చెప్పుకొచ్చింది. ఒకవేళ అపార చమురు నిక్షేపాలు ఉండి ఉంటే ఇన్నాళ్లు పాకిస్తాన్ ఎందుకు వెలికి తీయలేదు? ఇదో పెద్ద ప్రశ్న. పాకిస్తాన్ చాలా సార్లు చమురు నిక్షేపాలు వెలికి తీయడానికి ప్రయత్నించింది, కానీ సాధ్యపడలేదు. ఇందుకు పెట్టుబడి, టెక్నాలజీ చాలా అవసరం.
ఆ సామర్థ్యం పాకిస్తాన్ దగ్గర లేవు. పెట్టుబడి ఉండాలి, టెక్నాలజీ ఉండాలి. పైగా సింధు ప్రాంతంలోనే ఎక్కువ నిక్షేపాలు ఉన్నాయని సర్వే నివేదికలు చెప్తున్నాయి కూడా. 2024లో పాకిస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ PPL సింధు ప్రాంతంలోని సుజావల్ జిల్లా షాంబందర్ బ్లాక్ లో చమురు, సహజ వాయు నిక్షేపాలు వెలికి తీసింది. జంపా ఈస్ట్ X1 బావి నుంచి రోజు 150 బ్యారెళ్ల చమురు, 10 మిలియన్ క్యూబిక్ ఫీట్ల సహజ వాయువు వెలికి తీస్తున్నారు. సింధులోని ఖారోలో ఆ ప్రాంతంలో కూడా సహజ వాయు నిక్షేపాలు బయటపడ్డాయి. సింధులోనే అత్యధికంగా 247 బావులున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బలూచిస్తాన్ లో మాత్రం అక్కడ వేర్పాటువాదుల ప్రతిఘటన కారణంగా ఎలాంటి ముందడుగు పడలేదు. పంజాబ్ లోనూ విఫల ప్రయత్నాలు చేశారు. పంజాబ్ లో ఇప్పటికే 33 బావులున్నాయి. కొత్త బావుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు. పాకిస్తాన్ తో ఒప్పందం వల్ల అమెరికా కలిగే ఉపయోగం ఏమిటి? ఇది కూడా తాజా ఒప్పందంతో కలిగేటువంటి ప్రశ్నే. చైనా నుంచి పాకిస్తాన్ ను దూరం చేయాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు ఒక వాదన. రానున్న రోజుల్లో పాకిస్తాన్ పూర్తిగా అమెరికా పైనే ఆధారపడేలా చేయాలని చూస్తున్నారు. అలాగే భారత్ రష్యా బంధాన్ని విడగొట్టాలనే కుట్ర కూడా దీంట్లో కనిపిస్తోంది. అయితే దశాబ్దాలుగా కలిసి ఉన్న చైనాను కాదని అమెరికాకు ఎంత వరకు పాకిస్తాన్ చేరువవుతుంది? ఈ విషయంలో పాకిస్తాన్ ను ఎంతవరకు విశ్వసించగలరు? అమెరికాకు పాకిస్తాన్ స్నేహహస్తం చాచితే చైనా ఊరుకుంటుందా? ఇన్నాళ్ళు పాకిస్తాన్ లో చైనా పెట్టిన పెట్టుబడుల సంగతి ఏంటి? ఇలా చాలా ప్రశ్నలున్నాయి. భారత్ కు అమెరికా దగ్గరవుతుందనే ఆందోళనతో ట్రంప్ ఏం చెప్పినా పాక్ పాలకులు ఓకే అని తలూపారని అనుకుంటున్నారు. భారత్ ను బూచిగా చూపించే ఈ ఒప్పందం చేసుకున్నారనే వాదన కూడా ఉంది. ప్రపంచంలో 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ను కాదని నిత్యం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తో అమెరికా ఒప్పందం చేసుకోవడం ప్రమాదకరమే అన్నది అమెరికాలో వినిపిస్తున్నటువంటి మాట. లాడెన్ ఉగ్రదాడుల్ని మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. లాడెన్ ను రక్షించింది కూడా పాకిస్తానే అని గుర్తు చేస్తున్నారు. పాకిస్తాన్ లో ఉన్న లాడెన్ ను అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. ఇలాంటి గత చరిత్రను పక్కన పెట్టి ట్రంప్ దూకుడుగా ఎందుకు వెళ్తున్నారన్నది అమెరికన్లు వేస్తున్న ప్రశ్న. పాకిస్తాన్ కు ఒకవైపే సముద్ర తీరం ఉంది. భారత్ కు మాత్రం 3 వైపులా అపారమైనటువంటి సముద్ర తీరం ఉంది. పాకిస్తాన్ కంటే భారత్ దగ్గర 20 రెట్ల ఎక్కువగా చమురు నిక్షేపాలున్నాయి. భారత్ రోజు 1.1 లక్షల బ్యారెళ్ల చమురు వెలికి తీస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ తో అమెరికా ఒప్పందం చేసుకోవడం వల్ల భారత్ కు వచ్చిన ముప్పేమీ లేదని నిపుణులు అంటున్నారు. రష్యా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఖతార్, బహ్రైన్ ఇట్లా తదితర దేశాల నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటుంది. ఇందులో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడమే ట్రంప్ కు కంటగింపుగా ఉంది. పాకిస్తాన్ లో అపార చమురు నిక్షేపాలున్నాయని అనుకుంటే వాటిని రాత్రికి రాత్రి వెలికి తీయలేరు. ఇప్పుడు పని మొదలు పెడితే కార్యరూపం దాల్చడానికి, చమురు వెలికి తీయడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. ఈలోగా అమెరికాలో ఎన్నికలు వచ్చి ప్రభుత్వాలు మారొచ్చు కూడా. అమెరికాలో ట్రంప్ వెళ్లి మరొక ప్రభుత్వం వస్తే డీళ్లు కొనసాగిస్తుందా? అప్పుడేం జరుగుతుంది? ఇది కూడా కీలకమైనటువంటి అంశమే. ఒకవేళ పాకిస్తాన్ కు ఆ దేశంలోని చమురు నిక్షేపాలు అక్కడికొచ్చినా భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదు. భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ట్రంప్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ కు స్నేహహస్తం చాచడం వల్ల కలవరపడాల్సిన పని లేదని చెప్తున్నారు. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ పాయింట్. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.